నమస్తే, వెల్కమ్ టు లియో. రెడ్ బుక్ రాజ్యాంగం, గతంలో రాజారెడ్డి రాజ్యాంగం, మొత్తానికి అంబేద్కర్ రాజ్యాంగం ఉందా లేదా, నిజంగా ఎందుకని విపక్షాలు రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నాయి, గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుకున్నాం. సో మొత్తానికి ఏంటిది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. 2019 నుంచి 24 వరకు చూసుకుంటే రాజారెడ్డి రాజ్యాంగం అనే పేరు విన్నాం. ఇప్పుడు చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరు వింటున్నాం. మొత్తానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందా లేదా, మనకి కనిపిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే 2019 నుంచి 24 వరకు అయితే అంబేద్కర్ రాజ్యాంగం మనకు కనిపించాల. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఆర్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే కొట్టడం, చంపడం, దోచుకోవటం, ఇంతే కదా. ఎందుకంటే రాజారెడ్డి గారు చాలా ఫేమస్. ఆయన జగన్మోహన్ రెడ్డి తాత. ఆయన ఆ రోజుల్లో 10th ఫెయిల్ అయ్యాడు, 10th పాస్ అయ్యాడు, ఇంగ్లీష్ మీడియం చదివాడు. ఆయన గురించి ఉన్న స్టోరీ ఏంటంటే, ఆయన ఎవరి దగ్గర అయితే ఆయనకి ఇంగ్లీష్ వచ్చని ఒక ఆయన పెట్టుకున్నాడు, బాగా డబ్బున్న ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయన ఆస్తి ఈయన కాజేశాడు, వైన్స్కి సంబంధించి అనేది ఒక కథ మనం విన్నాం. అందుకే ఆయన సడన్గా రిచ్ అయ్యాడని. ఎందుకంటే వాళ్ళకి ఎంత లేమిలో వాళ్ళు ఉండేవాళ్ళంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ని మీరు తీసుకున్నారంటే వాళ్ళందరూ క్రిస్టియానిటీలోకి వెళ్ళటానికి అదే రీజన్. పేదరికం వల్లే వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళారని మనం విన్నాం. దానివల్ల వాళ్ళు అందులోకి వెళ్ళటం వల్ల బెనిఫిట్స్ వస్తాయని. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే, క్రిస్టియానిటీలోకి వెళ్తే మనకి ఏదో పిండి దొరుకుతుంది, తినటానికి మనకి అన్నీ ఇస్తారు వస్తువులు, అట్లా ఫేవర్స్ అన్నమాట. ఈ ఫేవర్స్ కోసం వెళ్ళారని మనం విన్నది. సో రాజారెడ్డి ఎలాంటి వాడంటే, చాలా 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. కొంత మంచివాడు, కొంత క్రూయల్ అన్నట్టుగా. సో క్రూయల్టీని మాత్రం ఈయన తీసుకున్నాడు. ఎవడు? మన జగన్మోహన్ రెడ్డి. తీసుకోవటం వల్ల గత 5 సంవత్సరాలు కూడా మనం చూసాం, ప్రతిపక్షం నోరెత్తడానికి లేకుండా, ప్రతిపక్షం ప్రశ్నించడానికి లేకుండా, ప్రశ్నిస్తే మీకు నెక్స్ట్ జరిగేది ఏంటి? మీ మీద దాడి, లేదు మీ ఇంటికి వచ్చి గొడవ, తర్వాత బూతులు మాట్లాడతారు మీ ఆడవాళ్ళ మీద, ఇట్లా ఇవన్నీ జరిగాయి మనకు తెలుసు. తర్వాత మీ ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. కొంతమందిని అయితే ఊరు వదిలి వెళ్ళేలాగా చేశారు. అసలు ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు అలాంటివి వచ్చాయంటే ఇంకా మనకు తెలుసు ఏం జరుగుతుందో. వాళ్ళు అసలు నామినేషన్ వేయడానికి వీల్లేదు. అంటే ఎక్కడికక్కడ గూండాగిరి పెరిగిపోయింది. అంటే మీరు అంటే ఎస్పెషల్లీ కొన్ని నియోజకవర్గాలు లైక్ మాచర్ల లాంటివి అయితే వాటికి పెట్టింది పేరు. కాబట్టి ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంటే. అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎందుకు వచ్చిందంటే, లోకేష్ ఎప్పుడైతే ఎన్నికల ముందు ఆయన యువగళం పాదయాత్రకు వెళ్ళారో అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు, నేను ఇట్లా రెడ్ బుక్ అనేది నేను రాస్తున్నాను, అంటే వీళ్ళంతా నేను చూస్తాను, నేను ఒకసారి అధికారంలోకి వచ్చాక అని ఆయన చెప్పారు. చెప్తే ఆ రెడ్ బుక్ అనే దాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించని సభ లేదేమో మనకు తెలిసి. లోకేష్ ఎప్పుడైతే ప్రకటించారో రెడ్ బుక్ అని, ఆ ప్రకటన విన్నాక జగన్మోహన్ రెడ్డి కంటి మీద కొనుక్కు లేకుండా అయింది. మరి ఏంటో అంత భయపడిపోయాడు ఆయన. కానీ మనం చూసుకుంటే రెడ్ బుక్ ఏదైతే ప్రారంభం అవడం కూడా యువగలంలో ఎన్నో ఆటంకాలు కానీ అవన్నీ జరిగాకే వచ్చి ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన మైకులు తీసేయడం, ఆయన వెహికల్ తీసుకెళ్ళిపోవటం, ఆయనకి వేదిక లేకుండా చేయడం, ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆయన ఒక మొండిగా ముందుకెళ్ళి, ఆయన నాకేమైనా పర్వాలేదు, నేను ఈ సభ నిర్వహించి తీరుతానని సభలు నిర్వహించి ఆ తర్వాత హీ స్టార్టెడ్. అంటే తనకి ఎప్పుడైతే తన మీద దాడి జరిగిందో, తనని ఎప్పుడైతే మాట్లాడనివ్వలేదో, తన భావ ప్రకటన స్వేచ్ఛకి ఎప్పుడైతే వైసీపీ అడ్డంకులు సృష్టించిందో, దెన్ ఆయనకు వచ్చిన ఆలోచన అది. ఇప్పుడు రెడ్ బుక్ అని అన్నాడు ఆయన, ఒక పుస్తకం పెట్టుకున్నాడు ఆయన, మీకెందుకు బాధ? ఇప్పుడు డైరీ రాసుకోరా మీరెవరు? లేదు, జరిగిన సంఘటనలు మీ సెక్రటరీ మీకు నోట్ చేసి పెట్టడా? ఇప్పుడు ఫలానా రోజు ఫలానా అదని రాసుకుంటారుగా. రెడ్ బుక్ కూడా అంతే. ఇగో నాకు ఫలానా రోజు నా మీద ఈ దాడి జరిగింది, ఫలానా వ్యక్తి దాడి చేశాడు, హీ వుడ్ హ్యావ్ మెన్షన్ దట్, అంతే. దానికి ఈయన భయపడిపోవాల్సినంత పనే ఉంది. కానీ భయపడడం కూడా ఏదైతే ఉందో 2019 నుంచి 24 దాకా ఎప్పుడు భయపడలేదు. ఎప్పుడైతే అప్పుడున్నటువంటి సందర్భంలో రెడ్ బుక్ అన్నప్పుడు కూడా చాలా హేళన చేసినటువంటి ఒక సందర్భం, హేళన చేసిన మనసులో భయం ఉందండి. కానీ వైసీపీకి సంబంధించిన అందరు నేతలు కూడా దానిపైన కొంతమంది నీకు మతిమరపేమో, నేను గుర్తు చేస్తా కావస్తే కొన్ని పేర్లు అని చెప్పి కొంతమంది ఆ రెడ్ బుక్ను మడిచి పక్కన పెట్టండి అని చెప్పి కొంతమంది, అసలుకి వల్లభనేని వంశీ, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వల్లభనేని
వంశీ మాత్రం అసలు వాళ్ళ నాన్నకే భయపడలేదు, లోకేష్కి ఏంది భయపడేదని చాలా ఘాటుగా విమర్శలు అయితే మనం చూసాం. వాళ్ళు ది నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటేనండి, వై నాట్ 175 అన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి, మేము ఖచ్చితంగా వస్తాము, 151 కంటే ఎక్కువే మాకు వస్తాయి అనే ఒక భ్రమలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు వాస్తవాలు ఎప్పుడూ కూడా గ్రహించలేదు వైసీపీ వాళ్ళు. అందుకని మీరు అన్నట్టుగా కొడాలి నాని లాంటి వాళ్ళు మర్చిపెట్టుకోన్నా, లేదు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, మీరు చాలా వీడియోస్ ఉన్నాయి వల్లభనేని వంశీవి, అసలు చంద్రబాబు నాయుడు ఎంత నీచంగా మాట్లాడారు, లోకేష్ని ఎంత హీనంగా మాట్లాడాడు, అవన్నీ మనం నిన్న మొన్న కూడా విన్నాం మనం. ఎందుకంటే మన దౌర్భాగ్యం వినాలి కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడంటే ఎందుకు అరెస్ట్ అయ్యాడో చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనందరం అవన్నీ విని తీరాలి, మనకి నచ్చినా నచ్చకపోయినా. అది విన్నప్పుడు ఇంకా మనకి రక్తం మరుగుతుంది చెప్పాలంటే. అంటే ఇక్కడ రక్తం మరిగేది మనకేదో పార్టీ పరంగా కాదండి. ఒక వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడగలడా, ఒక వ్యక్తి సంస్కారహీనంగా ఈ రకంగా మాట్లాడతాడా, అది అక్కడ మనకి బాధ వచ్చే అంశం అది. ప్లస్ అసలు భువనేశ్వర్ గారిని తిట్టిన తిట్లు కనుక మనం వింటే కనుక అయితే ఇంకా మనకి అసలు మనకే వచ్చేస్తుంది ఒక ఊపు. అంటే అక్కడ భువనేశ్వర్ గారు మనకేం కారు, ఏ మహిళనన్నా కూడా మనం భరించలేం కాబట్టి మనం ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతాం. అలాంటిది ఒక కన్న కొడుకు ఆవిడ లోకేష్ బాధలు పడ్డారు కాబట్టి అతను నోట్ చేసుకున్నాడు, దానికి మీరు హేళన చేశారు. అంటే మీకు తెలియదు ఏం జరుగుతుంది, ఫ్యూచర్ మీకు తెలియదు, అంటే మీకు వాస్తవాలు తెలియదు కాబట్టి హేళన చేశారు. ఇంకేముంది మళ్ళీ మనమే ఇంకో 30 ఏళ్ళు అనుకున్నారు. ఆ భ్రమలో మీరు ఈ వెర్రివాగుళ్ళన్నీ వాగారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా నెల గడవక ముందే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి దీక్ష చేయడానికి కూడా, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి ఒకేసారి జగన్ అంత ఎందుకు భయపడిపోయాడు? ఎందుకంటే 2024 ఎన్నికల్లో మళ్ళీ 175 అన్నాడు కాబట్టి కొద్దో గొప్ప అటు ఇటు వెళ్ళినా సరే గెలుస్తాననే ధీమాతోనే గతంలో ధైర్యంగా ఉన్నాడా? కూటమి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత భయపడిపోయాడు, ఎందుకు ఇప్పటికీ భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే దీనికి 2 కారణాలండి. ఒకటి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక వెళ్ళి కలిస్తే అది ఒక ఊపు వచ్చింది ఎప్పుడైతే వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. ఇంకొక రెండో అంశం ఏం జరిగిందంటే, ఈ రెడ్ బుక్ అనేది ప్రజల మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అంటే లోకేష్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో చాలా ఖచ్చితంగా మీకు కనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క అయితే, అంటే ఈ గెలుపులో ఎప్పుడైతే లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రకటించారో ఖచ్చితంగా లోకేష్ ఇంపాక్ట్ కూడా అక్కడ ఉంది. అది తెలిసాక జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది. అంటే చాలా క్యాజువల్గా తీసుకుని చాలా హేళనగా మాట్లాడి రెడ్ బుక్ని, తర్వాత లోకేష్కి ఏమీ తెలీదు, ఎన్ని మాట్లాడారో మనకు తెలుసు. కానీ అతను తర్వాత రియలైజేషన్ వీళ్ళకి వచ్చింది, వైసీపీ వాళ్ళు వచ్చే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ రావడంతో ఆయన ఉలిక్కి పడ్డాడు. దీని ఇంపాక్ట్ చాలా ఉంది. మనం 11 సీట్లకు పడిపోవటానికి పవన్ కళ్యాణ్ ఓపక కారణం అయితే ఖచ్చితంగా లోకేష్ ఇంకో కారణం అనేది ఆయన గుర్తించాడు. అంటే లోకేష్ స్టామినా అనేది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు బాగా అవగతమైంది. అయ్యాక ఆయన భయపడడం మొదలుపెట్టి మీరు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాడు, ఢిల్లీ వేదికగా చేసుకుని, అంటే తన్ని తాను తక్కువ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అది గుర్తించండి. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క. అతని పతనం, అతను ఓటమి అతను ఒప్పుకున్నాడు. సో అక్కడ ఓడిపోయాడు ఆ రోజు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి. ప్రజల చేతిలో ఓడిపోవడం వేరు, లోకేష్ చేతిలో ఆ రోజు ఖచ్చితంగా ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే రెడ్ బుక్ అనేది అంత ఇంపాక్ట్ చూపించింది, జగన్మోహన్ రెడ్డిని భయపెట్టింది, కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది, నిద్ర లేకుండా చేసింది, ఒక ఢిల్లీకి వెళ్ళి మాట్లాడే స్థాయికి ఆ రెడ్ బుక్ తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డిని. అంటే జగన్మోహన్ రెడ్డి తనకి తాను తెలియకుండా తనలోని భయాన్ని, తనలోని బలహీనతని ఢిల్లీ వేదికగా చెప్పుకున్నాడు. సో ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోయాడు. అది జరిగిందండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ వరుస ఎవరైతే అవుతున్నారో, ఇవాళ వల్లభనేని వంశీ రెడ్ బుక్ వల్ల ఎందుకు అయ్యాడు అని మీరు అనుకుంటున్నారు. అంటే మీలో భయం ఉందన్నమాట. ఇంకా రెడ్ బుక్ వల్ల నేను ఇవాళ అరెస్ట్ అయ్యాను అని వల్లభనేని వంశీ అనుకున్నా, రెడ్ బుక్ వల్ల వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, సజ్జలు అనుకున్నా, కొడాలి నాని అనుకున్నా, ఎవరు అనుకున్నా కూడా లోకేష్ సక్సెస్ అక్కడే ఉంది. లోకేష్ సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అదే నేను చెప్తున్నానండి, ఎవరు లేరు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు చూడండి, అక్కడ లోకేష్ సక్సెస్ అయ్యారంటున్నాను నేను. ఎందుకంటే తను పట్టించుకోలే,
తను రాసుకున్నాడు, ఎవరెవరు తను బాధ పెట్టారో అంతవరకే. ఇవాళ నిన్న జరిగిన అరెస్ట్కిను లోకేష్కి సంబంధం లేదు, నిన్న జరిగిన వల్లభనేని వంశీ అరెస్ట్కిను రెడ్ బుక్కి సంబంధం లేదు. సత్యవర్ధన్ విషయంలో అరెస్ట్ అయ్యాడు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి కేసు విత్డ్రా చేయించుకుని 10 లక్షలు ఇచ్చి వైజాగ్లో దింపి అతను దాచిపెట్టాడు కాబట్టి వల్లభనేని వంశీ అనేవాడు నిన్న అరెస్ట్ అయ్యాడు. కానీ దానికి రెడ్ బుక్ ఏం సంబంధం లేదండి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లేదు కానీ వీళ్ళు అంటే ఏదో ఒకటి కల్పించాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ చేసిన తప్పేంటో వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు వల్లభనేని వంశీని పూర్తిగా సమర్థించలేరు, పూర్తిగా వదులుకోలేరు. మొన్న ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మీరెవరు వల్లభనేని వంశీ విషయంలో మాట్లాడకండి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాసేపు అయ్యాక మళ్ళీ ఏమన్నాడు, కాదు మీరు మాట్లాడాలి అన్నాడు. ఎందుకన్నాడు? ఎప్పుడైతే కార్యకర్తల కోసం నెక్స్ట్ మన పార్టీ వస్తుందన్నాడో 2.0 హీ హ్యాస్ టు నో అదర్ గో ఫర్ హిమ్. ఎట్ ద సేమ్ టైం ఇది SC/ST అట్రాసిటీ కేసు, గట్టిగా మాట్లాడడానికి లేదు. అందుకని మళ్ళా రెడ్ బుక్ తెర మీదగా తీసుకొచ్చారు. మీకు అర్థమైందా? గతంలో బోరుగడ్డ అనిల్ ఏదైతే ఉన్నాడో తను డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారిని గారు కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్నటువంటి ఒక పసిపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళని ఎలా మాట్లాడాడో మనం చూసాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అరగంటలో లేపేస్తా అని చెప్పేసి మాటలు మనం చూసాం. సో దాంట్లో కూడా రెడ్ బుక్ లో ఎక్కడ లేదు, అది ఖచ్చితంగా లేదు. దాన్ని రెడ్ బుక్ ఎందుకు ఆపాదిస్తున్నారు? వాళ్ళకి లేదండి ఆప్షన్. ఇప్పుడు బోరుగడ్డ ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, బోరుగడ్డ ఏం మాట్లాడాడో తెలుసు. ఆ రోజు తను సమర్థించానన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. ఆ రోజు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెవడివి బోరుగడ్డ అని అడగలేదుగా. హీ ఎంజాయిడ్ దట్. బోరుగడ్డకి పరోక్షంగా మద్దతు ఇచ్చాడు. ఆ రోజు మద్దతు ఇవ్వడం వల్లే రెచ్చిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాక ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, బోరుగడ్డ ఎవడో తెలియదు, మాకు బోరుగడ్డకి సంబంధం లేదు, బోరుగడ్డ పార్టీ వేరన్నాడు. వర్ర రవీంద్ర రెడ్డికి వచ్చేసరికి సొంత చెల్లిని ఒక చెప్పకూడనటువంటి వాడు వాళ్ళతో పోలుస్తూ ఆ మాటలు మాట్లాడిన సంగతి మనం చూసాం. సో వర్ర రవీందర్ రెడ్డి మాట్లాడిన మాటలకి సంబంధించి రెడ్ బుక్ ఏం సంబంధం ఉంది? సో రెడ్ బుక్కి ఇప్పుడు జరిగిన అరెస్టులకి ఎందుకు ఆపాదిస్తున్నారు అంటే ఏం చెప్తారు? బికాజ్ వాళ్ళకి తెలుసు అది తప్పని. ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. సొంత చెల్లెల్ని తను మాట్లాడించాడు కాబట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఆ నింద తన మీద పడకూడదు. బోరుగడ్డ విషయంలో తను సమర్థించాడు, ఆ సమర్థన బయటికి రాకూడదు. అదేవిధంగా వల్లభనేని వంశీ భువనేశ్వరమ్మ గారిని తిట్టాడు. కానీ ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే, మీరు గమనిస్తే కనుకైతే వైసీపీ వాళ్ళు ఎప్పుడో జరిగిన కేసులు లేకపోతే ఎప్పుడో జరిగిన అంశాలు తీసుకుని కేసులు పెట్టారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు వెతుక్కుని తెచ్చి పెట్టారు, ఫెయిల్ అయ్యారు అక్కడ. కానీ తెలుగుదేశం కూటమి వాళ్ళు అలాంటి తప్పిదాలు ఏవి చేయట్లా, వీళ్ళు కక్షపూరితంగా వెళ్ళటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం లేదు. అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళేం పట్టించుకోవాలా. ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో అంటే సత్యవర్ధన్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే తమ్ముడు కిరణ్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఈ కేసు బయటకు వచ్చి ఇందులో రెడ్ బుక్కి సంబంధం లేదు, తెలుగుదేశం కూటమికి సంబంధం లేదు. మీరు ఇది గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఏ కేసు పెట్టిన, బోరుగడ్డ కేసు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పరంగా జరిగింది, వర్ర రవీందర్ రెడ్డి పోస్టుల పరంగా జరిగింది. మీరు ఎవరినైనా తీసుకోండి, ఈవెన్ మాచర్ల అతను ఎవరు, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మీరు ఆదిమూలం సురేష్ కావచ్చు, వాళ్ళు చేసిన తప్పిదాలకు వాళ్ళు అరెస్ట్ అయ్యారు తప్ప అక్కడెక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, తెలుగుదేశం కూటమి కలగజేసుకోవాలి, లోకేష్కి సంబంధం లేదు. వేరాజ్ ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో కూడా ఇదే జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగుదేశం కూటమి ఎప్పుడో జరిగిపోయిన అంశాల మీద దృష్టి పెట్టట్లేదు, వాటిని కేసులుగా మలచట్లేదు. మనం చెప్తున్నది అది, అవి కేసులు పెట్టలేదు. భువనేశ్వరమ్మ గారు అన్న విషయాన్ని కూడా లోకేష్ కేసు పెట్టించలేదు. మీరు ఫస్ట్ అది గమనించండి. వల్లభనేని వంశీ విషయంలో తను పెట్టించాలనుకుంటే రాగానే పదవిలోకి పెట్టించి ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్. వాళ్ళ బాదరేషన్ ప్రజలకు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. అందుకని వీళ్ళు కొత్తగా కేసులు సృష్టించటం కానీ, లేదు పాత కేసులు తవ్వటం కానీ, వీటి మీద తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టట్లేదు. ముఖ్యంగా లోకేష్ పెట్టట్లేదు. ముఖ్యంగా రెడ్ బుక్ పరంగా ఈ అరెస్టులు జరగలేదు. ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు గుర్తించాలండి. ఈ కేసులన్నీ కూడా వాళ్ళు చేసుకున్న తప్పిదాలు బయటకు వచ్చి ఈరోజు ఈ కేసులు పెట్టారండి. సో వైసీపీకిను తెలుగుదేశం కూటమికి ఉండే డిఫరెన్స్ ఇది మనం ముఖ్యంగా
అందరూ కూడా గమనించమని చెప్తాను. ఫైనల్గా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఇప్పుడు, లేదా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? 2019 నుంచి 24 వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందండి. 2024 జూన్ 12 నుంచి అంబేద్కర్ రాజ్యాంగం ఖచ్చితంగా అమలవుతోంది. అందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతకంటే అక్కర్లేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛ ఉంది కాబట్టి అపోజిషన్ వాళ్ళు నోరెత్తి అలా వాగగలుగుతున్నారు. ఇదివరకు అది లేదు కదా, 2019 నుంచి 24 వరకు లేదు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు కాబట్టి 100% అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందండి. అందుకు ప్రతిపక్షమే సాక్షి. సో చూద్దాం మేడం, మొత్తానికి ఏపీలో ప్రజలందరూ కూడా చాలా ఏమంటారు స్వేచ్ఛ వాయువులు అయితే పీల్చుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.